కానీ ఎందుకో దేవుడు అనుమతించలేదు. 2 చేతులు జోడించి ఒక మాట అన్నాను, నన్ను చూస్తే కదా నా బట్టలు నీకు బాగలేకపోయింది, దయచేసి ఈ రోజు నుంచి నన్ను చూడొద్దు అని చెప్పాను. ఆ మాట చెప్పిన దానికి తను ఏం చేసిందంటే మా క్లాసులు అందరితో నేను చేసుకుంటే జయంత్రావునే చేసుకుంటాను అందరితో చెప్పేసింది. ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. సరే, అలానే ఎంఎస్సీ అయిపోయింది, ఇద్దరు ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇద్దరం రీసెర్చ్లో చేరాం. అయితే తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది. అయితే నేను చెబుతూ వచ్చాను, ఉద్యోగం వచ్చేంత వరకు నా వివాహాన్ని గురించి నేను ఆలోచించను, దయచేసి తొందర చేయొద్దు. రీసెర్చ్ అయిపోయింది, నాకు లెక్చర్ పోస్ట్ వచ్చింది, తనకు లెక్చర్ పోస్ట్ వచ్చింది. నేను ఏ గుడికైతే వెళ్తున్నానో ఆ గుడికి రావటం ఆరంభించింది. తను ఒక హిందూ గర్ల్ అనమాట, బొట్టు పెట్టుకునేది, బొట్టు కూడా తీసేసింది. అంటే తను అంత ప్రేమను డెవలప్ చేసుకుంటూ వచ్చింది అని చెబుతూ ఉంటుంది. నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఆ అమ్మాయిని చేసుకుంటే తను రక్షించుకోవచ్చు, తన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు అని సలహా ఇస్తూ వచ్చారు. వాళ్ళ సలహా కాదు కానీ దేవుణ్ణి అడగాలి. దేవుడు చాలాసార్లు తన విషయమై నేను ప్రార్థన చేస్తే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలును వదలకుండా వచ్చాడు, విడవకుండా వచ్చాడు అనేటువంటి మాట నా వ్యక్తిగత పోర్షన్లోనూ సేవకుల ద్వారా మందిరంలో వినిపిస్తూ వచ్చాను. చివరికి తనతో చెప్పాను, నీ విషయమై చాలాసార్లు నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇష్టపడటం లేదు నేను చేసుకోవటానికి, నేను చేసుకోలేనని చెప్పాను. చాలా బాధపడింది. అయితే తను ఇంకొక రిక్వెస్ట్ అడిగింది, నన్ను చేసుకోకపోతే చేసుకోపోయావు కానీ మన క్లాస్లో క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా ఒక్కరిని చేసుకుంటే వాళ్ళని బట్టైనా అప్పుడప్పుడు నేను మీ ఇంటికి రావచ్చు కదా అని. కరెక్ట్ అన్నది అది కూడా దేవుని చిత్తం కాదని చేయలేనని చెబుతూ వచ్చాను. ఎందుకు నేను చెబుతున్నానంటే యవనస్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, అందాన్ని బట్టి చేసుకోదలుచుకోవాలి, దేవుడు చెప్తే చేసుకోవాలనుకున్నాను. నాలాగనే ఎంఎస్సీ పిహెచ్డి చేసింది, చదువును బట్టి కాదు. నాలాగనే లెక్చరర్ అయింది, ఇద్దరం లెక్చర్ బాగుంటుంది అనుకోలేదు, దేవుడు చెబితే చేసుకోవాలని. తనొక హిందూ హయ్యర్ క్యాస్ట్కి సంబంధించింది, క్యాస్ట్ని బట్టి నేను చేసుకోదలుసు. తనొక ధనవంతురాలు, నేను పేదవాడిని, ధనాన్ని బట్టి కాదు, దేవుడు చెప్తే చేసుకోవాలనుకుంటూ వచ్చాను. ఇలా కొనసాగుతున్నప్పుడు కాబట్టి దేవుని బిడ్డలారా, పై స్వరూపాన్ని చూసి పెళ్లి చేసుకోవద్దని పెళ్లి చేసుకోబోయేటువంటి యవనస్తులకి నేను చెబుతున్నాను. దేవుని వైపు చూడండి, దేవుడు చెప్పింది చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడని చెబుతున్నాను. ఇలా ఉంటున్నప్పుడు 1979 జనవరి 1వ తారీఖున మరి దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. మొదటి దినవృత్తాంతాలు 22:9, నీకు పుట్టబోవు కుమారుని ద్వారా సమాధానం కలుగుతుంది అని దావీదుకు సొలొమోను పుట్టక ముందు ఇచ్చినటువంటి